కల్తీ లిక్కర్ అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వం గానీ, లేకపోతే అధికార పక్షం గానీ, ఏదో చిన్నదో దీంట్లో పెట్టుకున్నారు. అంతే తొందరలోనే పట్టేసుకున్నాం. ఆల్రెడీ ఆళ్ళని సస్పెండ్ చేశామనే రూట్‌లోనే అనుకున్నారు. కానీ ఇప్పుడు జనార్దన్ రావుని తీసుకొచ్చాక బయటకొచ్చినటువంటి విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఒక చోట కాదు, ఇతనికి సంబంధించి ఇప్పుడు ఈగల్ వాళ్ళు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అతనిచ్చిన సమాచారం ఆధారంగా అన్నటువంటిది. విజయవాడ, రాజమండ్రి, అదే సందర్భంలో శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు ఇట్లాంటి చోట్ల కూడా ఇతని ద్వారా డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి పాయింట్. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడెక్కడికి సరఫరా అంటే ఎన్నాళ్ళ నుంచి ఏంటన్నది బయట పెట్టరు. తెలిసినా పోలీసులు బయట పెట్టరు, ఎక్సైజ్ బయట పెట్టదు. అసలు ఇంతవరకు షాపుల మీద రైడ్ చేసి చెక్ చేయడం కానీ, లేదా షాపుల్లోనే టెస్ట్ చేయడం కానీ చేయలేదు. అంటేనే కల్తీ లిక్కర్ ప్రాణాపాయం కాదు, కిక్కు ఎక్కువ రాదు, లేదా కిక్కు ఎక్కువ వస్తుంది. ఇప్పటికిప్పుడు చచ్చిపోరు. ఆ అనారోగ్యాలు మామూలుగా మందు అయితే వచ్చే అనారోగ్యాలు లెక్కనే ఉంటుంది కాబట్టి పబ్లిక్ నుంచి పెద్ద ప్రాబ్లం లేదు. పబ్లిక్ నుంచి ప్యానిక్ కూడా లేదు. కాబట్టి ఏం ప్రాబ్లం, జస్ట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మిస్ చేశాడు, దాని వీళ్ళు యాక్షన్ తీసుకుంటే సరిపోతుందన్న రూట్లో ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఈ సోదాలు ఇవి చేసి మిగతా ఎంతవరకు పట్టుకుంటారు, ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.